ఎక్కడుంది ఆ ఆరోగ్యం, ఎక్కడుంది ఆ ఆరోగ్యం? వీధుల్లో పొంగి పొర్లే మురికి కాలువ కుంటల్లోనా, లేక ఊరి చివర కొండల్లా మారుతున్న చెత్త కుప్పల్లోనా, లేక ఆ చెత్త కుప్పల నుండి వచ్చే పసిడి సువాసనల్లోనా, లేక వాటిని పెంచడానికి మనందరం ఎంతో ఇష్టంగా వాడుతున్న ప్లాస్టిక్ లోనా, లేక వీటితో మనం కొని తెచ్చుకుంటున్న కొత్త కొత్త రోగాల్లోనా? ఎక్కడుంది ఆ ఆరోగ్యం, ఎక్కడుంది ఆ ఆరోగ్యం? బగబగమండే బారుడి ఎండల్లోనా, లేక మనం మండించగా మిగిలిన చెట్ల బూడిదల్లోనా, లేక మనం ఎంతో ఇష్టంగా పెంచి పోషిస్తున్న కలుషిత ఆహారపు కుండల్లోనా, లేక వాటిని తిరిబలిసిన మన కొవ్వు పట్టిన కండల్లోనా, లేక ఆ కొవ్వుని కరగనీయకుండా మనం వాడుతున్న మోటారు బండ్లల్లోనా? ఎక్కడుంది ఆ ఆరోగ్యం, ఎక్కడుంది ఆ ఆరోగ్యం? తల్లి గర్భం నుండి భూగర్భం వరకు మనం మింగే మందుల్లోనా, లేక కుప్పలు తెప్పలుగా రోగులతో నిండిన ఆ ఆసుపత్రుల్లోనా, లేక ఎందరికో ప్రాణాలు పోసే ఆ డాక్టర్ చేతుల్లోనా, లేక ఆ చేతలకి గుణపాఠం నేర్పిన కరోనా వైరస్ కల్లోలంలోనా, లేక ఆ కరోనా వైరస్ కల్లోలానికి కారణమైన మానవుడి విషపు కూరల్లో? ఎక్కడుంది ఆ ఆరోగ్యం, ఎక్కడుంది ఆ ఆరోగ్యం? నిత్యం పేపర్లో వచ్చే మర్డర్లు, మానభంగాలు, మరణాల్లోనా, లేక వాటికి కారణమైన మనిషి ఆశ, అసూయ, కామ క్రోధాల్లోనా, లేక కంటికి కనబడే డబ్బు కోసం మనిషి కనబడకుండా చేసే యుద్ధంలోనా, లేక నిత్యం ఉరుకులు పరుగులు పెడుతూ ఒత్తిడితో సాగిపోయే ఈ జీవన పోరాటంలోనా, లేక ఎంత సంపాదించినా ఏమీ తీసుకుని పోలేం, డబ్బే జీవితం కాదని తెలిసిన ఆగని ఆ పోరాటంలోనా? ఎక్కడుంది ఆ ఆరోగ్యం, ఎక్కడుంది ఆ ఆరోగ్యం? మిత్రులారా, మీరు ఇంతవరకు విన్న ఈ కవిత్వంలో ఎన్నో డీప్ మీనింగ్స్ ఉన్నాయి. మీరు వీటిని అర్థం చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా బాగు చేయాలి, మనం మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎలా ఉండాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు వీలైనంత వరకు నేను ఈ కవిత్వంలో యాడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కాబట్టి మనందరం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.